ఈరోజు మనము దేవుని ఇంటివారు అనే మాట చెప్పుకున్నాము. ఎవరు దేవుని ఇంటివారు? కాబట్టి దానికోసం మాట్లాడుకునే ముందు పాట పాడుకుందాము. తగినట్టు జీవించడమే దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనము దేవుని పిలుపుకు తగినట్టుగా జీవితాం. People
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తున్నాము. కాబట్టి వీరి మీద పరజనులు పరదేశంలో ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. మనము దేవుడు ఇంటి వారు. పరజనులు అంటే ఎవరు? దేవుని ఇంటి వారు రాని వారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని పని విషయంలో, సంఘం విషయంలో పట్టించుకో. చెప్పినా వాళ్ళకి అర్థమవుతుంది. పరజనులు అదే వాళ్ళ ఇంటి విషయం అయితే వెంటనే పట్టించుకుంటారు. ఇంట్లో ఎవరు వాళ్ళకైనా పట్టించుకుంటారు. అదే సంఘంలో ఎవరు బాగున్నారా లేదని కూడా ఫోన్ చేయరు. అనేకమైన అద్భుతకారాలు, అనేకమైన వాళ్ళ ఇంటిలో విషయాల కోసం ప్రార్థన చేయించుకుంటారు. అన్ని విషయాలు కూడా ప్రార్థన చేయించుకుంటారు. కానీ మళ్ళీ దేవుడికి, శాంతులకి, సంఘానికి బాయ్ అంటారు. ఇప్పుడు దేవుడి ఇంటి వారిగా ఉండమంటున్నాడు. దేవుడు ప్రణాళిక ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మనిషిని? ఆయన కృపతో మనల్ని రక్షించుకున్నాడంటే ఆయన కృపతో నింపి మనము ఆ కృపను బట్టి మనం జీవిస్తున్నాం. అర్హత లేకపోయినా మనకి దేవుడు ప్రాణం పెట్టాడు మన కోసం. ఆయన రక్తం ద్వారా విడుదలిచ్చారు, పాపక్షామం ఇచ్చారు. దేవుని పని అంటే దేవుని ఇంటి వారు దేవుని పని చేస్తారు. దేవుని ఇంటి వారు కాదనుకో, దేవునికి నా జీవితం అంకితిస్తున్నానని అని చెప్పలేరు. భార్యకి భర్త నా జీవితం నీకు అంకితం ఇస్తున్నాను అని అంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటాడు. ఇప్పుడు లేదులేండి, అంత ప్రేమలు ఎవరికి లేవు. లోకం పాపంతో మిగిలిపోయింది కాబట్టి. పిల్లలు కూడా అంతే, బంధువులు కూడా అంతే. కాబట్టి మనం దేవునికి మన జీవితాన్ని అంకితం ఇస్తే దేవుని ఇంటి వారుగా ఉంటాం. దేవునికి మన జీవితం ఇవ్వడము అంటే ఆయనకి ఇష్టంగా నడవడం అన్నమాట. తండ్రి చిత్రం ఏంటో, ఆయన మనసులో ఉన్న బాధ ఏంటో, ఆయన యుగగాలు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆశపడుతున్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఉండగలరు. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఆయన మాటలు పాటించాలి. చాలాసార్లు ఈ మాటలు చెప్పుకున్నాం, అనేకమైన వాక్యాలు మనం చెప్పుకున్నాం అన్నీ కూడా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కాబట్టి వీటి ఇక మీదట ఇప్పటికైనా సరే, ఎందుకంటే దేవుడు రాకడ ఆలస్యం ఎందుకయింది? దేవుని ఇంటి వారిగా లేనందు వల్లనే ఆలస్యంగా దేవుడు ద్వారం దగ్గర ఉన్నా రావట్లేదు. ఈ బోధ అందరికీ తెలిసిన తర్వాతే నేను వస్తాను అంటున్నాడు. మత్తయి 24వ అధ్యాయంలో రాకడ సూచనలు ఏంటి ప్రభు అని శిష్యులు దేవుని అడిగినప్పుడు, యేసుని అడిగినప్పుడు చెప్పిన మాటలు. ఆయన వస్తే త్వరగా మంచిదా? ఆయన వస్తే మంచిదా? ఇక్కడ భూలోకంలోనే ఉండిపోతే మంచిదా? ఒక టైం అనేది ఉంది. ఆ టైంకి వ్యాలిడిటీ అనేది, భూమికి ఎంత వ్యాలిడిటీ ఉందో, సృష్టి అనేది చేసి ఎంత వ్యాలిడిటీ ఉందో అది కూడా మనం చెప్పుకున్నాం. ఈ లోకంలో అది వ్యాలిడిటీ అయిపోతే దేవుడు వాళ్ళని మరి కొత్త ఆకాశం, కొత్త భూమి వచ్చేస్తుంది. ఆయన నీతి సింహాసనం మీద ఆయన నిలబడినప్పుడు పాత ఆకాశం, పాత భూమి ఆయన మధ్య నుండి పారిపోతుంది. ఆయన దగ్గర నిలబడకుండా పారిపోతుంది అని వాటి అని చెప్పుకున్నాం. దేవుని కోసం బ్రతకాలి అంటే ఏంటి అనే విషయాలు నేర్చుకున్నాం. సృష్టి ఎన్ని రకాలు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో చూస్తే, డిస్క్రిప్షన్లో ఉన్నది ప్రతి ఒక్క విషయం కూడా మనం మాట్లాడుతున్నాం. దేవుడు మాట్లాడేది విషయాలు. దేవుని ఇంటి వారిగా ఉండడానికి ప్రతి మెసేజ్ కూడా ఒక లింక్ ఉన్నది. అవి మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది దేవుని ప్రణాళిక ఏంటి. దేవుని ఇంటి వారిగా ఉండి దేవుని గురించి మన జీవితాలు అంకితమిస్తే మనం ఏ విధంగా దేవుడితో యుగగాలు ఉంటాం. వినకపోతే
రహస్య రాకడ వస్తున్నట్టు కూడా తెలియదు, ఏ మనిషికి అర్థమవ్వదు. బహిరంగ రాకడలోనే ప్రకటన 1:7 ఉంటుంది, రొమ్ము పట్టుకుంటాడు, ప్రతి నేత్రము దేవుని చూస్తుంది అప్పుడు. ఎందుకంటే దేవుని ఇంటి వారిగా లేకపోతే వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. యుగకాల అగ్నిలో కావాల్సి ఉన్నది. సరిపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు చాలా మందికి తెలియదు. దేవుడి ప్రణాళిక ఏంటి అనేది ఏదైనా అర్థమవ్వాలంటే మన జీవితాలు దేవుడికి అంకితం ఇవ్వాలి. అంకితం ఇవ్వడం అంటే వైట్ డ్రెస్ వేసేసుకొని చెవులోని అన్ని కూడా చేతులు ఉన్న గాజు మొత్తం అని తీసేసి ఒక విధవరాలు ఉండాలని దేవుడు చెప్పలేదు, బైబిల్లో చెప్పలేదు. సమర్పించుకోవడం అంటే మన జీవితాలు సమర్పించాలంటే పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తున్నారు. పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు మాత్రమే వేసుకోవాలి, ప్రభు మాత్రమే, ప్రతిదీ కూడా ప్రభు మాత్రంగానే అలంకరణ విషయంలో ప్రతి విషయంలో ఉండి పరిశుద్ధంగా ఉండాలి. మాదిరికరమైన జీవితం, దేవుని కోరిన జీవితం, దేవుని కలిగిన సంపూర్ణత బలవారు అన్ని విషయాలు ఎదగమని దేవుడు చెప్తున్నారు. 4వ వచనంలో, ఇక్కడ 2వ వచనంలో, కాబట్టి మీరు మీద పరజనులను పరదేశమే ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారిని ఉన్నారు. పరిశుద్ధులతో ఉండాలి. పరిశుద్ధులతో ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఎవరైతే ఈ జీవితం అంకితం చేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారో అటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళాలి. అటువంటి సువార్త చేసినప్పుడు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళతో సహవాసం చేసినప్పుడు దేవుడు వారిని కూడా అలా మారుస్తారు. గలతీయులకు రాసిన పత్రికలో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మన తల్లి. ఎందుకు కనని గొడ్రాలో సంతోషించము, ప్రసవ వేదన పడని దానా, బిగ్గరగా కేకలు వేయము, ఏలనగా పెన్నిటి గల దాని పిల్లల కంటే పెన్నిటి లేని వాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏంటంటే పెన్నిటి గల పిల్లలు, పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. పెనిమిటి లేని అంటే దేవుడు లేకుండా బ్రతుకుతున్న పిల్లలు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు. పెనిమిటి గల పిల్లలు అంటే సృష్టికర్త అయిన దేవుడు భర్త ఉన్నాడు. ఆ భర్త అయిన దేవుడికి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే పరిశుద్ధులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకే కొద్ది మంది భయపడద్దు అని చెప్తున్నారు. మరి పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పాటులో ఉన్న వారు కొద్ది మందే అని చెప్తున్నారు. కొద్ది మంది దేవుని మాటలు వింటారు, దేవుని రాజ్యానికి కూడా కొద్ది మందే వస్తారు. కానీ దేవుని ప్రయత్నం ఏంటంటే అందరూ రక్షించబడాలి. దానికి మతంలో భేదం లేదు, అందరి కోసం దేవుని మాట పెట్టారు. కాబట్టి దేవుని మాటలు విని దాని ప్రకారం నడిచినాక అందరూ కూడా వెళతారు. ఇందులో గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టము, దాసు కుమారుడు స్వతంత్రాల కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసు కుమారులను కావు. స్వతంత్రం అనేది పరిశుద్ధాత్మ దేవుని పొందుతున్న వాళ్ళు 2 కొరింథీయులు 3:17 స్వతంత్రము, పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి స్వతంత్రం ఉంటుంది. ఎవరికి లోబడదు. దేవుని మాటకు తప్ప దేవుని ఆజ్ఞలకి, దేవుని ప్రేమ విషయంలో, డబ్బుల విషయంలో, దేవుని పని విషయంలో వాళ్ళకి స్వతంత్రం ఉంటుంది. ఎవరి కోసము ఎవరికి భయపడదు. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని వాక్యం చెప్తుంది. అందులో ఉన్నవాడు అన్నమాట. కాగా సహోదరులారా, మన స్వతంత్ర రాణి కుమారులమే కానీ దాసి కుమారులు కాము. యోహాను
15వ వచనంలో ఇక మీద మిమ్మల్ని దాసులని పిలవను, మీరు నా స్నేహితులు అని చెప్తున్నారు. కాబట్టి దేవునితో స్నేహం చేసే పరిస్థితులు దేవుడు ప్రతి క్షణము కూడా దేవుడు పనిచేస్తున్న వాళ్ళతోనే దేవుడు మాట్లాడతారు. దేవుడు ఇంటి వాళ్ళతోనే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా ఉండాలట. అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడితో బలంగా మనం అంటే ప్రార్థన ఎక్కువ వాక్యానుసారంగా నడుస్తూ వాక్యం పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడితో మాట్లాడుతూ ఉంటే, అప్పుడు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడుతూ ఉంటాం అన్నమాట. అలా బలపరిచినప్పుడు ఈ వాక్యము వాళ్ళకి అర్థమవుతుంది. అలా నడవడానికి ఇష్టపడతారు. ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినే ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకున్నది. ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులుగా ఉన్నారట. వాగ్దానం నిబంధనలు లేని పరజలుగా ఉన్నారట. నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. మొదటి రాకడలో దేవుడు లోకమందు దేవుడు లేని వారిగా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు యేసే ఇంకా వస్తారు అని ఎదురు చూస్తున్నారు. యేసే వచ్చి ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోయినా సరే ఆయనకు అర్థం అవ్వలేదు, పరజనులుగా ఉన్నారు. అలా ఇంకా యూదులు మరి క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకొని కూడా దేవుడు లేదు, దేవుని ఇంటి వారిగా వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఏంటి చెప్పు, దేవుని ఇంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, పరజనులుగా ఉన్నామా, దేవుని ఇంటి వారిగా ఉన్నామా, అనుక్షణము చెక్ చేసుకోవాలి. అనుక్షణం సాధారణ వాళ్ళ ఒంటిలో దూరకుండా విననీయకుండా చేస్తారు. ఆ దారిలో వెళ్తున్న వాళ్ళని లాగేస్తారు. వాళ్ళ త్రోవలోని అవన్నీ కూడా వాళ్ళ తంత్రాలన్నీ కూడా ఎదిరించే వారిగా ఉండాలి. ఇప్పుడైతే సియోను కొండను, జీవగల దేవుని పట్టణము అనగా పరలోకపు యెరూషలేమును, వేవేల కొలది దూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. పరిశుద్ధుల కోసము దేవుడు చెప్తున్న మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదివారు. ఇప్పుడైతే సియోను కొండకును జీవగల దేవుని పట్టణం మనం వెళ్ళాలి. ఎప్పుడైతే దేవుని ఇంటి వారిగా ఉంటారో ఆ సియోను అంటే అర్థమవుతాయి దేవుడు నివసించే స్థలం అని. ఆ పట్టణానికి జీవగల దేవుని పట్టణం అనగా పరలోకపు యెరూషలేము. ప్రథమ ఫలం జ్యేష్ఠులు అంటే పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకు అంటే పరిశుద్ధుల సంఘము. ఆలోచించండి ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకే అపొస్తలుల కార్యం 2:42లో ప్రార్థన సహవాసమందు రొట్టె ఇచ్చుట ఎడతెగక ఉండాలని దేవుడు చెప్తున్నారు.
మన పౌరస్థితి పరలోకమందున్నది అని చెప్తున్నారు. మనం సీయోనుకు వెళ్ళాలి, యెరూషలేము పట్టణంలోకి వెళ్ళాలి. దేవుడు ఎవరైతే తన ఇంటి వారు ఉన్నారో, దేవుని ఇంటి వారు ఉన్నారో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు పడుతున్న కష్టం చూస్తున్నాడు. ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎన్ని ఉన్నా సరే ఏ విషయాలు వాళ్ళు సమర్పించుకుంటున్నారు, డబ్బుల విషయంలో, వాళ్ళ జీవితం విషయంలో, మరి వాళ్ళ టైంని, వాళ్ళ ప్రయాణాన్ని అన్నీ కూడా సమర్పించి దేవునికి అవిస్తున్నారు. దేవుని పిల్లల కోసం వాడుతున్నారు. సంఘం విషయం పట్టించుకుంటున్నారు. దేవుని పెళ్లికి మాత్రం సంఘాన్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే వాళ్ళ కోసం దేవుడు ఏం చెప్తున్నారు? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఏ కష్టం వచ్చినా సరే అది ఓర్చకుండా చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందుంది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షకుని నిమిత్తము మనం రక్షకుని కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. బాధలు, కష్టాలు ఏంటి అని తలస్తారు చాలామంది. శరీరకంగా పెళ్ళిళ్ళు అవ్వలేదు, పిల్లలకి చదువులు లేవు, మా పేదరికం ఎన్ని ఉన్నా సరే, అలాగే ఏమొచ్చినా సరే, దేవుడు ఎంత దీవించినా సరే, ఒకటి దీవిస్తే ఇంకో రెండో దాని కోసం ఆలోచిస్తారే తప్ప దేవుడు మాకు ఇచ్చారు అని ఎవరు కూడా ఆనందించరు. దేవుడిని ప్రేమించరు. దేవుని పని ఏంటో, దేవుని తండ్రి చిత్తం ఏంటో అనేది ఆలోచించరు. పౌరస్థితి ఎక్కడుందో తెలియదు. మనం చనిపోతే ఏంటవుతామో అని తెలియదు. దేవుని కోసం అలా ఆ విధంగా ఎదురు చూడాలి అని చెప్తున్నారు. అక్కడ గలతీ 6:10 కూడా ఒక మాట ఉంది. కాబట్టి మనం సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము. విశ్వాస గృహాలకు వెళ్ళాలి, విశ్వాసం శిష్యులుగా మార్చాలి. విశ్వాసులుగా ఉంటే సరిపోదు, దేవుని ఇంటి వారిగా తయారవ్వాలి. దేవుని ఇంటి వారు ఎవరంటే శిష్యులు అన్నమాట. దేవుని శిష్యులు ఎలాగ పనిచేశారు, దేవుని ప్రణాళిక తండ్రి చిత్రాన్ని ఎలా నెరవేర్చారు, ఆ విధంగా యోధాల కాకుండా ఆయన కూడా తప్పు చేసి మరి చాలా పశ్చాత్తాపడతాడు. తలక్రిందులుగా ఆయన చనిపోతాడు, తన మరణాన్ని తెచ్చుకుంటాడు. కాబట్టి దేవుని ఇంటి వారిగా మనం అటుగా ఉన్నామా లేదా అని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం కోసం చెప్పుకున్నాం. ఇంతవరకు కూడా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారము అయినాము అన్నమాట వాక్యం. దేవుని ఇంటి వారిగా ఎలా ఉన్నారు, ఎలా ఉంటారు, ఉండకపోతే ఎలా ఉంటుంది అనే విషయాలు నేర్చుకున్నాం. 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఎలాగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అపోస్తులు ఎవరంటే దేవుని యొక్క శిష్యులు, వేసే శిష్యులు అపోస్తులు. ఆ అపోస్తులు మరి ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని ఇంటి వారు ఎప్పుడు కూడా ఆ పునాది, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 11-12 వచనాల్లో ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తల రాయి ఆయను. మరి ఎవరి వల్లను రక్షణ కలుగుదు, ఈ నామమునే మనము రక్షణ పొందవల్లని కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేము అని చెప్తున్నాడు అక్కడ అపోస్తలుడైన పౌలు గారు. మేము దేవుని జతపని వారమై ఉన్నాము.
అని కొరింథీ పత్రికకి రాస్తున్నాడు పౌలు గారు. 3వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో చూస్తే, మేము దేవుని చేతపని వారమై ఉన్నాము. దేవుడు 6000 సంవత్సరాల నుండి దేవుని బిడ్డలైన మనతో పని చేస్తున్నాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉన్నారో వాళ్ళతో పని చేస్తున్నాడు. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడి సహకార్యం ఉంది, మహత్కార్యాలు చేస్తారని మార్కు 16:20లో మనం నేర్చుకున్నాం. ఆయన మనతో కలిసి పని చేస్తాడు. మనమైతే ఏమి చేయలేము. ఆయన కలిగిన జనులు ధన్యులు, వారికి ఏమేమి కొదివే ఉండదని చెప్తున్నారు. కాబట్టి ఆ కొదువనేది వాళ్ళలో ఉండకుండా దేవతల సమూహంతో మనం ఏదైతే సమయమనక అసమయమనక విశ్వాస గృహాలలో దేవుని బిడ్డల్ని రక్షించాలి, వాళ్ళ దేవుని రాజ్యానికి నడిపించిన వారిగా, దేవుని ఇంటి వారిగా చేయాలని మనం తిమోతి పత్రికలో ఇప్పుడు చూసాము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఏర్పడి అనే శిల్పకారుల వలె పునాది వేసి తిని మరి ఒకరు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచితున్న వలను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడనో వేయనేరడు. ఈ పునాది వేసి క్రీస్తే. పునాది వేసాము మేము జగూరులో, మిగిలాబాద్లో, ధర్మూరులో, జమ్మూలో వేశారు. ఆ పునాది మీద ఆ క్రీస్తునే బట్టి అపోస్తలు ప్రవక్తలు పునాదుల మీద వేసినప్పుడు దాని తర్వాత ఎవరు నడిపిస్తున్నారో, వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారో, ఆత్మీయ బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు, నేను బాప్తిస్మిచ్చిన బిడ్డలు ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా నడిపించాలని, జాగ్రత్తగా నడిపించాలి వాళ్ళని. మరి యొక్క పునాది ఎవరో వేయనేరడు. శరీరానుసారమైన బోధలు చెప్పకూడదు. మొదటి తిమోతి పత్రికలో ఉంది కదా దెయ్యాల బోధ. మొదటి యోహాను 4వ అధ్యాయం ఉన్నది కదా, అనేకమైన ఆత్మల బయలుదేరుతాయి మంచి దినాల్లో. అది ఏ ఆత్మో పరీక్షించుకోవాలి. ఆత్మీయులందరూ ఈ వాక్యాన్ని వినాలి. డిస్క్రిప్షన్లో చూసి ప్రతిదీ కూడా మీరు నేర్చుకోవాలి. దేవుని రాజ్యంలో రావాలి అని దేవుడు ఆశతో ఇవన్నీ కలిగించి చెప్తున్నారు. మీతో మాట్లాడుతున్నారు. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కూర్చిన జ్ఞాన విషయంలోని ఏకత్వం పొంది ఏక మనసుతో ఉండాలి. పునాది అంటే ఇంటి వారు, దేవుని ఇంటి వారు అంటే ఏక మనసు కలిగి ఉండాలి. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అంటే మెచ్యూరిటీ వచ్చే వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగ వరకు ఆయన ఈలావుని నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులైనట్టు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. వీళ్ళు దేవుని ఇంటివారు, దేవుని ఇంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. పరజనులను పరదేశంలో ఉండగా ఎలా ఉండాలి? దేవుడు పరజనులను పరదేశులుగా ఉండద్దు. మీరు ఎక్కడున్నా ఫోన్లు చేయాలి, వాక్యం వినాలి. అందులో ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్తులుగా ఉండాలి. ఏకపట్టణస్తులు పరలోక పట్టణం మంది ఏకపట్టణస్తులుగా ఉండి దేవుని ఇంటి వారే ఉండాలి. దేవుని సన్నిధిని అనుభవించే వారిగా ఉన్నప్పుడే ఏక మనసు వస్తుంది. ఏ బోధ మీరు వింటున్నారో అది మీరు చెక్ చేసుకుంటారా? అక్కడ నుండి తొలగిపోండి కూడా వాక్యం చెప్తుంది. మొదటి కీర్తనలు 26వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు 1 నుంచి 4 వచనాలు. అది చెక్ చేసుకోవాలి. ప్రతి కట్టడములను ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అంటూ వృద్ధి పొందాలన్నమాట.
దశలు 2వ వచనం 21వ వచనం. వృద్ధి పొందాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ఉండాలి. ఆయనతో ఉండాలి. ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయంగా ఉండాలి. అనేక మంది, ప్రతి ఒక్కరి ద్వారా అనేక మంది రక్షించబడాలి. దేవుని బిడ్డలుగా తయారు చేయబడాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలముగా కట్టబడతా ఉండాలి. ఆయన నివసించాలి ఆ దేవాలయంలో. ఆ దేహం అనే దేవుని ఆలయంలో నివసిస్తూ ఉండాలి. నివాస స్థలమై మీరుకు కట్టబడుచున్నారు మీరు అని చెప్తున్నారు. లోకం ఆయనను చూడదు. ఎందుకంటే లోకం ఆయన చూడదు. లోకస్తుల వాళ్ళు చూడలేరు. ఈ విషయం వాళ్ళకి అర్థమవుతుంది. లోకము దేవుడు 2 కావాలన్నది అది దేవుని ఇంటి వారు కావాలి. అందుకే లోకం ఆయనను చూడదు. ఆయన ఎరుగదు కనుక ఆయన పొందలేరదు. మీరు ఆయన ఎరుగదు. ఆయన మీతో కూడా నివసించును. మీరు ఉండదు. మిమ్మల్ని అనాథలుగా విడువను. మీ అందరి వద్దును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అనే దేవుడు యేసయ్య తన ప్రాణాన్ని పెట్టి తన శిష్యులతో చెప్తున్న మాటలు యోహాను రాసిన పత్రిక 14వ వచనం 17 నుంచి 23 వచనాలు చదువుతున్నాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాడిని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడను. నేనేమో వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును. దేవుడు ఎందుకు? ఆయన ప్రత్యక్షత, తండ్రి చిత్తము, తండ్రి ప్రణాళిక ఏంటి మన పట్ల అనేది చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే దేవుని ఆజ్ఞలు పాటించలేని వాడికి అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞలు పాటించడం అంటే ఏంటి? ఆయన ప్రేమించడం. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. నేను వాళ్ళని ప్రేమించి అప్పుడు దేవుడు వాళ్ళు ప్రేమిస్తాడు, నన్ను కనబరుచుకుంటారు. దేవుడే అన్ని సలహాలు, నీకు ఆరోగ్యమైన, నీకు సమస్యలైనా, నీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఆయనే నీకు తోడై నడిపిస్తాడు. ఆయన కనబరుస్తాడు అన్నమాట. ప్రతి విషయాలు కూడా కనబరుస్తాడు. ఇస్కరియోతు కానీ యూదా, ప్రభువా నీవు లోకములకు కాక మాకు మాత్రమే నీవు కనబరుచుకుంటే ఏమి సంభవించదని అడుగగా యేసు, ఒకడు నన్ను ప్రేమించేట వాడు నా మాట గైకొను. అప్పుడు నా తండ్రి నన్ను ప్రేమించిన మేము వాని వద్దకు వచ్చి వాని యొక్క నివాసం చేతుము. దేవుని ఇంటి వారితో ఇలా నివాసం చేస్తాడట. దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తారో ఆ విధంగా సంఘం దాని ద్వారా కట్టబడుతుంది. దేవుని ఇల్లు ఆ విధంగా కట్టబడుతుంది. అలా అభివృద్ధి చెందుతుంది. నీకు ఇష్టం లేదా? నీతో దేవుడు మాట్లాడాలని ఆశ ఉంటే నువ్వు ఇష్టపడాలి. దేవుని మాటలు వినడానికి, దేవుడి మాటలు అర్థమవడానికి, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. అప్పుడు తండ్రి అనే దేవుడు యేసయ్య వాళ్ళలో నివసిస్తాడట. దేవుడి ఇంటిలో దేవుడు లేకుండా ఉంటారా? దేవుడి ఇంటి వారిలో దేవుడు, తండ్రి అనే దేవుడు, యేసయ్య ఇద్దరు కూడా నివసిస్తారట. మరి యోహాను 14వ వచనంలో మనం ఈ మాట చదువుకున్నాం. నన్ను ప్రేమించి ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని చెప్తున్నారు. ఆనాడు మొదటి రాకడలో చాలా మంది యేసయ్య మాట వినలేదు. యేసయ్యకి సిలువ వేశారు యూదులు. మరి ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది నమ్మలేదు, కొంతమంది నమ్మలేదు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి ఆనందకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు అని చెప్తున్నారు. ఈ మొదటి రాకడలో తండ్రి దేవుడు ఏదైతే చెప్పారో, కుమారుల ద్వారా ఏదైతే అన్ని చెప్పించారో, చెప్పి చేశారో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి మనల్ని కూడా ఆ విధంగా నడిపిస్తారట. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయదు. ఎవరు లేరని, ఎవరు మీకు ఏమి చేయట్లేదని, ఎవరు తోడు లేరని దేవుడు పని చేయడానికి అని నువ్వు కలవరపడకు.
యెషయా 60వ అధ్యాయంలో ఉన్నది లాస్ట్ వచనంలో ఒక మనిషిని 1000 మందిగా చేస్తా ఉన్నాడు. ఒక మనిషిని చాలా 1000 మందిగా దేవుడు చేస్తాడు. అంటే దేవతల సమూహంతో దేవుడు తోడుగా ఉండి నీతో పని చేయిస్తాడు. అది నా సాక్ష్యం. నేను చేస్తున్నాను. ఎవరో వస్తారని నేను ఆలోచించాను. అలా శిష్యులు తయారు చేసి దేవుని సువార్తను ప్రకటించడానికి, ప్రార్థన చేయడానికి ఒక గ్రూప్గా దేవుడు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 32వ వచనంలో ఒకడు ఎట్లు 1000 మందిని తరను, ఒక్క మనిషి అంటే 1000 మందిని తరమాడట. ఎలా తరమాడు? ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారద్రోలు, ఇద్దరు 10,000 మందిని పారద్రోలట. దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని దేవునితో కలిసి దేవునితో సహవాసం చేసినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. మరి అబ్రహాము చనిపోయిన 2000 సంవత్సరాల వరకు కూడా అబ్రహాము తన కుమారుని లోపములు, ఆ లోపాలు అనేవి ఉన్నాయి ఆ కుమారులలో. మరి చాలామంది మరి ఏలియా విషయంలో కూడా దేవదూతలతో కూడా పరిశుద్ధులతో మరియు దేవుని ఇంటి వారితో ఉన్న ఏలియాకి మరి 7,000 మంది ఉన్నప్పుడు సహకరించలేదు. 500 మంది మరి ఒలివ కొండ మీద ఉన్నప్పుడు మేడగద అనుభవంలో మరి దేవుడు వేసే పిలిచినప్పుడు 120 మంది వచ్చారు. కానీ 500 మంది రాలేదు, సహకరించారు. కానీ దేవుడు ఎవరైతే దేవుని ఇంటి వారిగా ఉంటారో వాళ్ళకు మాత్రం సహకరిస్తారు. దేవుడు ఒక మనిషిని 1000 మందిగా చేస్తారు. అప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీకోసం చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు హృదయంలో భద్రపరుచుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని నడిపించడానికి, దేవుని ఇంటి వారిగా చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకి ఆలయమే ఉంది మన దేహం. ఈ మాటలు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహంతో దేవుని మహిమపరచాలంటే దేవుని ఆ దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచించండి. ఆ దేహము ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఆలోచించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరు సజీవమైన రాళ్ళగలేదండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. దేవుని ఆలయంగా కట్టబడాలి, దేవుని పని చేయాలి. సేవలు ఒక్కలే కాదు, ప్రతి ఒక్కరూ దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని మాట వినాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుని ఇంటి వారంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతారన్నమాట. దేవుని ఇంటి వారుగా ఉండాలని ఆశపడ్డవాళ్ళు
దేవుని మందిరముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. 1 పేతురు 2:5 ఉందన్నమాట. అలాగే 2 కొరింథీయులు 6:16 దేవుని ఆలయములను విగ్రహములతో ఏమి పొందిన ఈ దేవుని దేహము దేవునికి ఆలయమే ఉన్న దేవాలయానికి విగ్రహం అనే మనిషి తాగుబోతుతో పొందుగలేదు. విగ్రహాల వాడు తాగడమే విగ్రహంగా పెట్టుకుంటాడు, సెల్ ఫోనే విగ్రహంగా పెట్టుకుంటాడు, ఎంతసేపు సోమరంలో తిని పడుకోవడమే విగ్రహంగా పెట్టుకుంటారు, లేకపోతే పిల్లల్ని విగ్రహంగా పెట్టుకుంటారు. దేవుడు పని చేయడానికి ఇష్టపడరు. వీళ్ళు ఎలా పెంచాలి, ఎలా పోషించాలి, నా రాజ్యం ఎలా కట్టుకోవాలి, ఇదే చింతగా ఉంటుంది. అలాంటప్పుడు దేవుడు ఆడ దేహం దేవుని ఆలయంగా ఉండదు. దేవుని పట్టణానికి రావాలి, దేవుని ఇంటి వారిగా ఉన్న తర్వాతే ఆ మిగిలిన చేసుకోవాలి. మొదటి ప్రేమను దేవుడికి ఇవ్వాలి, మొదటి స్థానాన్ని దేవుడికి ఇవ్వాలి, పరిశుద్ధతలో ఉండాలి. దేవుని ఆలయం విగ్రహంతో ఏమి పొందిగా మన జీవితంలో దేవుని ఆలయం ఏమిన్నాము. అందుకు దేవుడి రాదు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరితును, నేను వారి దేవుడిగా ఎన్నును, వారి నా ప్రజలైనను. దేవుని ప్రజలుగా ఉండి దేవుడు వారిలో సంచరిస్తూ ఉంటాడట. ఆ ఆలయం అనే దేవుని ఆ దేహం అనే ఆలయం ఆయన సంచరిస్తూ ఉంటాడు మన దేహంలో. అప్పుడు మనం అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, కపటమైన మాటలు పలకూడదు, కపట సహోదరులకు చేస్తారని చెప్పి చేయకుండా అలాగా మోసం మాటలు ఆడకూడదు, నష్టం కలిగేలా మాట తప్పకూడదు అన్నది కీర్తన 15 ఆ మొత్తం అంతా చదివితే దేవుని రాజ్యాన్ని ఎవరు వెళ్తారు, ఆ లిస్ట్ అంతా పాటించిన వాళ్ళు వెళ్తారు. వడ్డీ ఇవ్వకూడదు అని చెప్పి కొన్ని విషయాలు అక్కడ ఉంటాయి. దేవుని రాజ్యం వెళ్ళడం చాలా చాలా కష్టం కాదు. దేవుడు ఏం చేసినా వింటే చాలా వెళ్ళిపోతారు. కానీ ఎంత వడ్డీకి ఇచ్చినా, ఎంత డబ్బులు కూడబెట్టుకున్నా అది దేవుడి కోసం వాడకపోతే, పేదలకి అప్పిచ్చినట్టు ఉంది. దేవుడి బిడ్డలకి పేదవాళ్ళకి ఇస్తే పేదవాళ్ళకి ఇస్తారంటే యెహోవాకి అప్పిచ్చినట్టు అని ఉంది వాక్యం. నష్టం కలిగిన సరే మాట తప్పకూడదు అని ఉంటుందట. అది ఒకసారి చదువుదామా? అది చూద్దాము. కీర్తనలు 15 దేవునికి లోపడము, అది దేవునికి ఇష్టంగా నడటము నాకైతే కష్టం అని అనిపించదు. మీకు మరి ఎలా ఉందో కానీ మీకు కష్టంగా ఉందా చెప్పండి. దేవుని మాటలకి లోపడటం కష్టంగా ఉందా? కష్టంగా ఉందా లేకపోతే దేవుని మాటలు లోపడడానికి ఇష్టంగా ఉందా? చెప్పండి. దేవునికి లోపడడం ఇష్టంగా ఉందా లేదా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? దేవుని మాటలు వినడానికి, దేవుని మాటలు లోపడడానికి ఇష్టంగా ఉంది. గట్టిగా చెప్పండి. ఇష్టంగా ఉంది. అలాంటప్పుడు దేవా ఈ మాటల్లో గుర్తు పెట్టండి అని చెప్పాలి. ఎప్పుడు గుర్తు పెట్టాలి. దేవా వాక్యం ద్వారా నన్ను నడిపించండి. దావీదు భక్తుడు రాస్తాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉన్న దగ్గర వాడేవాడు అంటే దేవుని గుడారంలో, దేవుని పరిశుద్ధ పట్టణంలో ఉన్న దగ్గర వాడు, ఈ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అంటే సీయోను. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అంటే అబద్ధాలు ఆడకూడదు, హృదయపూర్వకంగా నిజం పలకాలి. అట్టివాడు నాలుకలతో కొండలాడడు, తన చేయడానికి కింది చెయ్యడు, తన పొరుగు వారి మీద నిందమవ్వడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతను యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించు, అతను ప్రమాణం చేయగా నష్టము కలిగేందుకు మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు,
నిరపరాధిని చెరుపుటకే లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. దేవుని కోసం నిలబడతారన్నమాట. వీళ్ళు దేవుని ఇంటి వారిని గట్టిగా నిలబడి ఉంటారు. అలాగే 1 పేతురు 1:22 మీరు సత్యములకు అవిధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకున్న వారే ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుకున్నది అంటారు. దేవుని ఇంటి వారు ఎలా ఉండాలి? ఏక మనసులో ఉండాలని చెప్పారు. తర్వాత మిక్కటముగా ప్రేమించుకోవాలంట. ఏలైనా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారందరి గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఏడును దాని పువ్వు రాలను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. కాబట్టి ఈ వాక్యము దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ వాక్యం దేవుడి, మనుషుల్ని కాదు. మనుషుల్ని కాదు. కాబట్టి మీరు క్షయబీజమునుండి కాక శాశ్వతముకు జీవగల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండమంటున్నారు. నిష్కపటంగా ఉండాలి ప్రేమ. ఎదుటి వారి కోసం ఏదైనా చేసినప్పుడు కపటము లేకుండా, ఏది ఆశించకుండా, ఇతరులను ఏది ఆశించకుండా చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మరి యోహాను 18:37 ఎందుకు దేవుడి లోకానికి వచ్చారంటే ఈ మాటలు ఈ విధంగా నడిపించడానికి ఎవరైతే గ్రహిస్తారో అంటే 2 మాటలు చెప్పుకొని ముగించేద్దాము. యోహాను సువార్త 18:37 అందుకు పిలాతు నీకు రాజువా అని ఆయన అడగగా యేసు నీవు అన్నట్లేనని నేను రాజునే అని చెప్తాడు. ఎందుకంటే ఈ లోకములకు యేసయ్య ఎందుకు వచ్చారంటే ఈ లోకానికి సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. నేను పుట్టినది ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చేది సత్యాన్ని సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చారు. అది ఎవరు వింటారంటే సత్య సంబంధులు మాత్రమే వింటారు. సత్యం చెబుతూ మరి దేవుని ఇంటి వారిగా ఉండాలని ఆశపడుతున్న వారు మాత్రమే సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట వినును అంటాడు. సత్య సంబంధమైన మనిషి అంటే అబద్ధాలు ఆడకుండా ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని ఇంటి వారిగా ఉంటారు. వాళ్ళు మాత్రమే ఈ మాటలు వింటారు. వీళ్ళు వాళ్ళు అలా పని చేయలేరు, వినలేరు, రాలేరు. వాళ్ళు మనం ఎవరి వారమై ఉన్నామంటే దేవుని ఇంటి వారమే ఉన్నాము అని మనం గ్రహించుకోవాలి. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందు ఉన్నామన్నమాట. అంటే ఆ సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మనప్పుడు సత్యమైన మార్గంలో నడిపిస్తుంది, సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది. అదే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. 1 యోహాను 5:20 ఉంటుంది ఈ మాట. మీరు సత్యములకు విధేయులవుట చేతనే మీ మనస్సును పవిత్రపరచుకున్న వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగా మిక్కటముగా ఆ విధంగా ప్రేమించుకోవాలన్నమాట. ఆ విధంగా ప్రేమ కలిగి మీరు ఉండాలి. అటువంటి ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుని ఇంటి వారిగా దేవుని రాజ్యానికి వెళ్ళగలరు. ఇహలోకంలో దేవుని ఇంటి వారిగా ఉండి మరి ఎదుటి వారిని అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి ఆ విధంగా నడవగలరు. మీరు సత్యమును విధేయుల చేత మీ మనస్సును పవిత్రపరచుకున్న వారే ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కటంగా ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందంటే నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఆ మాటలు ఎప్పుడైతే గైకుంటారో అప్పుడు వాళ్ళు పవిత్రులుగా ఉంటారు. ఆ పవిత్రులుగా ఉన్నవాళ్ళు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ పట్టణానికి పరిశుద్ధుడైన దేవుడితో యుగాలు ఉండడానికి దేవుడు సహాయం చేస్తారు. యోహాను 15:3 ఉంది మాట. దేవుడు వాళ్ళు పవిత్రులుగా పెంచుతారట. యోహాను 15:17 మీరు ఒకరినొకరు ప్రేమింపవల్లని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి.
నేను పరిశుద్ధంగా ఉన్నానని అంటే సరిపోదు. ఒకళ్ళొకరు ప్రేమించుకొని వాళ్ళ కష్ట నష్టాలు అన్నింటిలో కూడా వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళ విషయాలు గమనించాలి, వాళ్ళు నడిపించాలి. సత్యమందు వాళ్ళు ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. సత్యమందు వాళ్ళు ప్రతిష్ఠ చేయాలి. అందుకని వాక్యం అనే సత్యవాక్యము, ఆ వాక్యమే ప్రతిష్ఠ చేస్తుందంట. అది యోహాను సువార్త 17వ వచనంలో ఉంది. అలాగే మీరు బాగుగా పరిగెత్తుచుంటుంది, సత్యములకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించాను? మీరు బాగా పరిగెడుతున్నారు కానీ ఎవరు అడ్డగించారు? మీరు పడిపోయారు, దేవుడు పని చేయలేకపోతున్నారు. ఎవరు అడ్డగించారు అని గలతీయులు 5వ వచనం 7వ వచనం పౌలు గలతీ సంఘంతో అడుగుతున్నారు. ఎవరు మిమ్మల్ని అడ్డగించారు? మీరు బాగానే పరిగెడుతున్నారు, చక్కగా ఉన్నారు, చక్కగా చేస్తున్నారు, మళ్ళీ ఎటువంటి ప్రార్థన లేక అటువంటి అంటే పరిస్థితులు వస్తాయన్నమాట. కాబట్టి ప్రార్థన వాక్యం అనేది చదువుకుంటూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి. వారి సత్యమైన ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే ఆయన ప్రతిష్ఠ చేసి కొనుచున్నాను అంటున్నాడు. యేసయ్య ఏం చేశారు? మన కోసం ప్రతిష్ఠత చేసుకున్నాడు. ఆయనలో మనం కూడా అంకితం చేసుకోవాలి, ప్రతిష్ఠత చేసుకోవాలి. మానవాళి రక్షణ కోసం ఆయన ఎలాగైతే ప్రాణం పెట్టాడు, మనం కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ప్రాణం పెట్టని బద్దులై ఉన్నారని కూడా వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యము 6:7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించిందట. శిష్యుల సంఖ్య ఎప్పుడైతే అలా ప్రతిష్ఠించుకున్నారో, అలాగా విశ్వాసంలోకి లోబడ్డారు. విశ్వాసం అంటే దేవునికి అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టదేవునికి అసాధ్యం. అలాగే దేవునికి ఇష్టంగా ఉండి వాళ్ళు అలా లోబడ్డారట. అలాగే మరి యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగా మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుడు కుమారుడుగా ప్రభావంతో ఆయన నిరూపించుకున్నాడు. ఆయన శరీరం బట్టి కాకుండా శరీరం బట్టి దావీదు సంతానంగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతోనూ యేసయ్య మరి ఆ విధంగా నిరూపించుకున్నాడు ఈ భూలోకానికి వచ్చి. ఆయన ఆ విధంగా మనం కూడా చనిపోతే మనం నిరూపించుకోవాలి దేవుని బిడ్డలమే అని. ఈరోజు ఒక ఆయన చనిపోయాడు. ఆయన తాగుతాడని మాకు అసలు తెలియదు మా అపార్ట్మెంట్లో, కానీ ఆయన చనిపోయాక నాకు చెప్తున్నారు. చాలా డ్రింకరు, ఇంట్లో ఏం పట్టించుకోడు, ఆయన చాలా మర్యాదస్తుడుగా ఉంటాడు. భార్య అంతా కష్టపడుతుంది. ఈరోజు ఆ బాబు పసుపు దంచడం అంటారు కదా, పెళ్లి రోజు పసుపు దంచే రోజు ఈరోజు. కానీ ఎంత అనార్థం జరిగింది, ఎంత నష్టం జరిగింది అప్పుడు. మరి భార్య చాలా కష్టపడుతుంది. 5 గంటలు వేసుకుని ఒక షాపు తను పెట్టింది, అదే చిన్న బడ్డీలాగా పెట్టుకుంది దాన్ని. చూడండి ఎలా నిరూపించుకుంటున్నారు ప్రజలు. దేవుడి ఇంటి వారుగా లేక ఎంతమంది రక్షించుకుంటున్నారు. అటువంటి వారిని మనం చెప్పలేదని మనం దుఃఖపడాలి. ముందుగా దేవుని కోసం ప్రకటన చేయలేదేమో అని వాళ్ళకి చాలాసార్లు నా కోసం నా సాక్ష్యం చెప్పాను. ఆయనకైతే నా భర్త సాక్ష్యం చెప్పాను, కానీ ఆయనకి అర్థమమ్మ వినరు. కొంతమంది దేవుడి లోకానికి ఎందుకు వచ్చారనే విషయం అర్థం కాలేనప్పుడు దేవుడి బిడ్డల విషయం కూడా అర్థం కాదు. నేను ఏ పని చేస్తున్నాను, ఏ పని కోసం నా జీవితం అంకితం ఇచ్చాను అనే విషయం ఆయనకైతే చెప్పాను. ఆయన వినలేదు. ఇప్పుడు ఆయన తాగుతూ చనిపోయాడు హాస్పిటల్లో. మరి ఆ బిడ్డలు ఎంత దుఃఖంగా ఉన్నారు. ఆ కుటుంబానికి ఆధారం ఏంటి? పెద్ద దిక్కు లేనప్పుడు విధవరాలుగా ఉంటే తన 5 గంటలు వేసి అసలు శ్రమపడిన ఎవరైనా షాంపు రాగలరు? భర్త ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు భర్త లేనప్పుడు రారు కదా. ఆ బిడ్డకి చక్కగా మరి ఆ పెళ్లి కూడా లేట్ అయిపోతుంది కదా. ఆలోచించండి. దేవుని కోసం ఆలోచించలేనప్పుడు దేవుని బిడ్డల కోసం మనం ఆలోచించి చెప్తాము, లేకపోతే దేవుడు మనల్ని లెక్క పెడతారు. దేవుని ఇంటి వారుగా ఉంటే ఎంత శుభకరమైన దినాలు. మనం సజీవ లెక్కలో
ఉన్నామంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. మన కుటుంబంలో అందరూ చక్కగా ఉన్నారంటే దేవుడు ఒక ఇంటిలో ఒకరిని రక్షించుకుంటే ఆ ఇంటిని, ఆ ఊరిని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని దేవుని ఇంటి వారిగా చేయాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుని మాటలు దీవించుగాక. పరిశుద్ధుడ పరిమళ దేవ, అభిషేకుడా నాయన, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో ప్రభా, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాము ప్రభా. నీ ప్రేమ లేకపోతే, నీ పరిశుద్ధత లేకపోతే, నీ మమ్మల్ని తెలియకపోతే తండ్రి అనేకమైన ప్రజలు నశించిపోతున్నారు. ఎంతో వేదన దుఃఖం కలుగుతుంది ప్రభావ. వెనకలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సును నాయన వీళ్ళకి దయచేయండి. అందరినీ ప్రేమించవయ్యా, మతం కులం భేదం లేకుండా మీరు ప్రాణం పెట్టారే ప్రభావ. దాన్ని వివరించి చెప్పడానికి ప్రభు మాకు ఇంకా జ్ఞానం దయచేయండి, నడిపించండి. ఆ చనిపోయిన ఆ గృహంలో నాయన ఆ యజమానుడు చనిపోయాడు ప్రభావ. ఆ కుటుంబానికి ప్రభు అయా మీరు ఓదార్పు దయచేసి ప్రభు దర్శించండి, మాట్లాడండి. అనేక మంది నశించిపోతున్నారు ప్రభు. వెదకి రక్షించడానికి మీరు ఇచ్చారు ప్రభు. మీ ప్రాణాన్ని పెట్టి మరి ప్రతి ఒక్క పాపాన్ని, దోషాన్ని, అతిక్రమాలని అన్నింటినీ కడిగి వేశారు మీ రక్తంలో. మీరు పరిశుద్ధంగా జన్మించారు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే పాప క్షమాపణ దయచేశారు మానవాళికి ప్రభా. ప్రతి ఒక్కరు గ్రహించడానికి సహాయం చేయండి. నీటి వారిగా ఉన్నప్పుడు పరిశుద్ధ పట్టణంలో యుగాలు దేవునితో అందరం కలిసి ఉండడానికి మీరు సహాయం చేయండి, నడిపించండి. అటువంటి వేదన దుఃఖము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అటువంటి ప్రేమను, వెంకటమైన ప్రేమ కలిగి ఉండమని మీరు చెప్తున్నారు. అయా పేదలు గారు రాసిన పత్రికలో 1:22 పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిని ఆవరించి నీ ప్రేమను పంచడానికి సహాయం దయచేయండి, కనికరించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కన్నీటి తుడిచే దేవుడు ప్రభు. మీరే పరిశుద్ధాత్మ గురువే, నాయకుడిగా, బోధకుడిగా, యజమానుడిగా ఉండి మమ్మల్ని నడిపించారు. మీ కృప చొప్పునే మేము ఆయన ఇంటి విధంగా అయ్యా మేము ఉన్నామయ్యా. మమ్మల్ని అట్టి విధంగా దీవించినందుకు, ఆశీర్వదించినందుకు ఇంకనూ అనేక మందికి నీ ప్రజలు నాయన, నీ వైపు నాయన, నీ రాజ్యానికి వారసులుగా అయా యుగాలు మేము నీతో కలిసి ఉండడానికి, దుష్టుల నుండి విడిపించబడడానికి మీరు సహాయం చేసి మాటలు చెప్పినందుకు మీకే కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లిసింది. పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప నిత్యము యుగాలు కూడా సర్వలోక పరిశుద్ధులకి మరి ఆ కుటుంబానికి మీరు తోడేది నటించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.